కోస్తా తీరానికే కంఠాభరణంగా అలరారుతూ కోనసీమ ఉద్దానాలకు విశిష్ట స్థానాన్ని సమకూర్చి నమ్ముకున్న రైతుకు నూరేళ్లపాటు అండదండగా తోడు నీడగా ఉన్నాయి అల్లంత ఎత్తుకు ఎదిగిన ఆ కల్పతరువులు. సకల శుభాలకు ప్రతీకగా, శుభారంభానికి సూచికగా, మంగళప్రదంగా భావిస్తూ ఏ కార్యాన్నైనా కొబ్బరికాయను కొట్టి ప్రారంభిస్తాం. పల్లెల్లో ప్రతి లోగిలి కొబ్బరి చెట్లతో స్వాగతం పలుకుతుంది. ప్రతి పొలంగట్టు ఈ వృక్షరాజాలతో సగర్వంగా తలలూపుతుంది. తోటలుగా చూస్తే ఇవి సాగవుతున్న విస్తీర్ణం రాష్ట్రంలో సుమారుగా 1,00,000 హెక్టార్లు. ఒకప్పుడు కొబ్బరి తోటను ఇంటికి పెద్ద కొడుకుగా భావించేవారు. కానీ అటు తర్వాత పరిస్థితులు తిరగబడి తుఫాన్లు, ఇరియోఫీడ్ నల్లి వంటి చీడపీడలు 80-90వ దశకాల్లో కొబ్బరి దిగుబడులను దిగమింగాయి. ఈ తోటల సాగుపై నిరాశ మేఘాలు కమ్ముకున్న తరుణంలో ఒకానొక తోట పంట రైతులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. మోడువారిన ఆశలకు చిగుళ్లు తొడిగింది. కొబ్బరి తోటలోనే అంతరంగా పెరుగుతూ అదనపు ఆదాయాన్నిచ్చి రైతును ఆదుకుంది. పేరుకు అంతర పంటే అయినా వాస్తవానికి అదే ప్రధాన పంటగా మారి ఆర్థికంగా సుస్థిరంగా నిలబెట్టింది. అలా రైతు మదిలో జరగని స్థానాన్ని ఆక్రమించుకోవడమే కాదు, కొబ్బరి తోటలకు పునర్వైభవాన్ని తెచ్చిపెట్టింది ఆ పంట. ఆ పంటే కోకో అని ఇట్టే కనిపెట్టేశారు కాదు. చాక్లెట్ ఆధారిత పరిశ్రమలకు ప్రధాన ముడిసరకు ఈ కోకోనే. ఉభయ గోదావరి, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ కోకో తోటలు విస్తరించగా గతేడాది ఈ తోటల నుంచి 5,000 టన్నుల కోకో గింజల ఉత్పత్తిని సాధించాం. కోకో గింజల అవసరం నానాటికి పెరగడంతో మరో 50% ఉత్పత్తులను దిగుబడి చేసుకుంటున్నాం కూడా. కోకో నుంచి రైతులు పొందుతున్న ప్రయోజనాలను తెలుసుకునేందుకు ఈ పంట సాగును దిగ్విజయంగా చేపడుతున్న రైతు దిగ్గజాలను ఈటీవీ అన్నదాత, క్యాడ్బరీ సంస్థ సంయుక్తంగా కలిసి వారి స్వానుభవాలను పంచుకుంది. వారి అభిప్రాయాలు, అనుభవాలు, కోకో సాగులో మెలకువలను వరుస కథనాలుగా ప్రసారం చేయబోతున్నాం. ముందుగా ఈ రోజున కోకో సాగు గురించి, దిగుబడి, రాబడి, మార్కెట్ సానుకూలత గురించి రైతులు ఏమంటున్నారో తెలుసుకుందాం రండి. మరి ఉషాకిరణాలు ప్రభవించే సుప్రభాత వేళ, ఎగిసొచ్చే సింధూర కెరటాలు, అరవిచ్చే కోనేటి తామర్లు, పచ్చదనాల పరవళ్ళు, జీవన సౌందర్య సంపదతో శోభాయమానంగా విలసిల్లుతున్న పల్లె సోయగం. గలగలా గోదారి జీవధారను, ధరణిమాతను నమ్ముకున్న నేలతల్లి ముద్దుబిడ్డ, నలుగురికి పట్టెడన్నం పెట్టే అన్నదాత, తీర్చిదిద్దిన దేశ ధాన్యాగారం, రాష్ట్రానికే మకుటాయమానం పశ్చిమ గోదావరి జిల్లాలోని మాగాణుల్లో వరి పైరు సవ్వడి చేస్తే మెట్టలో సింహభాగాన్ని ఆక్రమించి రహదార్ల పక్క రాచ టీవీతో దర్శనమిస్తాయి కొబ్బరి తోటలు. కొబ్బరి తరువాతి స్థానం ఆయిల్ పామ్ది. కొబ్బరి పై అంతస్తులో ఉంటే క్రింది అంతస్తులో కనిపిస్తుంది కోకో. కొబ్బరి తోటలో అంతర పంటగా 100% విజయవంతమైంది. 1965లో క్యాడ్బరీ సంస్థ భారతావనికి పరిచయం చేసిన కోకో ఆంధ్ర రాష్ట్రంలోకి 1985లో అడుగుపెట్టింది. అప్పుడే జిల్లాలో కోకో తోటలకు బీజం పడింది. 25 సంవత్సరాలు పైబడి 30 ఏళ్లకు చేరువవుతున్న కోకో తోటలు కనిపిస్తాయి ఇక్కడ. కొబ్బరిలో వేసినప్పుడు వచ్చినంత దిగుబడి రాకపోయినా ఆయిల్ పామ్ తోటల్లోనూ కోకోనే సరైన అంతర పంట అని ఇక్కడి రైతుల అనుభవాలు నిరూపిస్తున్నాయి. కొబ్బరి చెట్టు 100 సంవత్సరాలుంటుంది. అదే కోకో 40 ఏళ్లుంటుంది. అందుకే శాశ్వత అంతర పంటగా కోకోకు స్థానం దక్కింది. 5 సంవత్సరాలు అంతకు పైబడ్డ కొబ్బరి తోటల్లో అంతర పంటగా వేయదగ్గ వక్క, అరటి, బొప్పాయి, అనాస, మిరియం, హెలికోనియా, వెనిల్లా ఇలా ఏ ఇతర బహువార్షిక పంట రాబడి పరంగా, ఇతర ప్రయోజనాల పరంగా కోకోకు సాటి రాలేకపోయాయి. పాక్షిక నీడలో బాగా అందివచ్చే కోకో
నాటిన 3వ సంవత్సరం కాపుకొస్తుంది. అయితే 5వ సంవత్సరం నుంచి దిగుబడి స్థిరపడి ఆర్థికంగా లాభిస్తుంది. ఒక్కో చెట్టు సరాసరిన 2 కిలోలు, గరిష్టంగా 3.5 నుంచి 4 కిలోల ఎండుగింజ దిగుబడిని అందిస్తోంది ఈ తోటల్లో. ఎకరాకు 200 మొక్కలను 2 కొబ్బరి వరుసల మధ్య ఏకవరుసగా వేయాలన్నది క్యాడ్బరీ సంస్థ సిఫార్సు. ఇక్కడ ఎకరాకు 140 నుంచి 270 మొక్కల వరకు ఏకవరుసగాను, 2 వరుసల్లోనూ కోకో నాటిన తోటలున్నాయి. ఈ తోటల నుంచి ఎకరాకు 4 క్వింటాళ్లకు తక్కువ కాకుండా మంచి యాజమాన్యం చేపట్టిన అన్ని తోటల్లోనూ 5 క్వింటాళ్ల ఎండు గింజ దిగుబడి వస్తోంది. గరిష్టంగా 6 నుంచి 7 క్వింటాళ్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. గత సంవత్సరం సగటున కిలో గింజ ధర 125 రూపాయలు పలుకగా 5 క్వింటాళ్లకు లెక్కిస్తే ఎకరా కోకో నుంచి 62,500 రూపాయల ఆదాయం అందివచ్చింది. అదే ప్రధాన పంట కొబ్బరి నుంచి వస్తున్న ఆదాయాన్ని లెక్కిస్తే ఒక చెట్టుకు వచ్చే 100 నుంచి 150 కాయలకు 300 నుంచి 400 రూపాయల ధర పడుతోంది. ఎకరాకు 50 నుంచి 60 చెట్లకు 15,000 నుంచి 24,000 రూపాయల ఆదాయం. అంటే కొబ్బరి, కోకో ఆదాయాలను కలిపితే ఎకరా నుంచి 77,500 నుంచి 86,500 రూపాయల ఆదాయం వస్తోంది. ఖర్చు 25,000 పోను 52,500 నుంచి 61,500 రూపాయల నికరాదాయం తీస్తున్నారు వీరంతా. కొబ్బరితో పోలిస్తే కోకో మీద వచ్చే ఆదాయం 2 నుంచి 4 రెట్లు అధికంగా ఉంది. అదే ఆయిల్ పామ్లో చూస్తే ఆయిల్ పామ్ నుంచి 10 టన్నుల దిగుబడి, టన్ను 7,000 చొప్పున 70,000 రూపాయల ఆదాయం. కోకో నుంచి ఎకరాకు 2 క్వింటాళ్ల దిగుబడికి 25,000 రూపాయల ఆదాయం వస్తోంది. ఎకరా ఆయిల్ పామ్, కోకోకు కలిపి 95,000 రూపాయల ఆదాయం వస్తుంటే అందులో అవుతున్న 35,000 ఖర్చు పోను 60,000 రూపాయలు నికరంగా మిగులుతోంది రైతుకి. ఇవి ఆదాయ వ్యయాలు. మరి కోకో నుంచి అందుతున్న ప్రయోజనాల గురించి రైతులేమంటున్నారో, కోకో నాటుకునే విధానం ఎలానో రేపటి అన్నదాతలో చూద్దాం.